మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం మంచి రోజు గనుక సాయంత్రం 5:41 నుంచి 6:52 మధ్యలో ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు. కేవలం ఒకే ఒక్క గంటలో మీ జీవితం మారిపోయి కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. శనివారం అంటేనే ఆ ఏడుకొండల వాడికి ఎంతో ఇష్టమైన రోజు. అటువంటి పవిత్రమైన రోజున మీరు సాయంత్రం 5:41 నుంచి 6:52 మధ్యలో మీ ఇంట్లో ఈ ఒక్క ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు. మీ జీవితం కేవలం ఒక గంటలోనే మారిపోతుంది. కటిక దరిద్రంలో ఉన్నవాడు కూడా కుబేరుడిలా మారిపోతాడు. మీరు కూర్చుని తిన్నా కూడా తరగని అంత ఆస్తి మీ సొంతమవుతుంది. శనివారం అంటేనే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా 100 రెట్ల ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా చాలామంది తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవదు. అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారందరికీ ఈ శనివారం నాటి దీపారాధన ఒక గొప్ప వరమనే చెప్పాలి. అసలు ఈ దీపాన్ని ఎలా పెట్టాలి, ఏ వస్తువును అందులో వేయాలి, ఆ సమయంలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి అనేవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మనం రేపు ఉదయం నుంచే మన ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. శనివారం రోజునే స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే ఇల్లు పరమ పవిత్రంగా ఉండాలి. కనుక ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా వంటగదిలో ఎంగిలి గిన్నెలు లేకుండా చూసుకోండి. వాకిలిని నీటితో కడిగి అందమైన ముగ్గులు పెట్టుకోండి. ఆ తర్వాత స్నానం చేసిన వెంటనే పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టండి. స్వామివారికి తులసి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. తులసి లేని పూజను ఆయన అస్సలు స్వీకరించరు. అందుకే కనీసం 5 తులసి దళాలనైనా స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. మీకు కుదిరితే ఎర్రటి లేదా పసుపు రంగు పుష్పాలతో స్వామిని అలంకరించండి. స్వామివారి రూపాన్ని చూస్తూనే మన మనసులో ఒక రకమైన ప్రశాంతత కలగాలి. ఇవన్నీ ఉదయాన్నే పూర్తి చేసుకున్నా సరే మనం అసలైన దీపారాధన చేయాల్సింది మాత్రం సాయంత్రం, ఆ ప్రత్యేక సమయంలోనే. ఇక మనం మాట్లాడుకుంటున్న ఆ విశిష్ట సమయం అంటే సాయంత్రం 5:41 నుంచి 6:52 మధ్యలో చేసే దీపారాధన గురించి తెలుసుకుందాం. ఈ సమయంలో పిండి దీపారాధన చేస్తే 1,000 రెట్ల పుణ్యం వస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం అంటే ప్రాణం. ఈ పిండి దీపాన్ని తయారు చేయటం చాలా సులభం. కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో చిటికెడు పసుపు కలిపి ఆ పిండిని నీటితో కానీ లేదా ఆవు పాలతో కానీ ముద్దలా చేయండి. ఈ ముద్దను ఒక అందమైన ప్రమిదలాగా మలచండి. ఈ ప్రమిదకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ప్రమిద సిద్ధమయ్యాక అందులో ఆవు నెయ్యిని పోస్తే చాలా శ్రేష్టం. ఒకవేళ నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెను వాడండి. దీపంలో 2 వత్తులను ఒకటిగా చేసి వేయాలి. ఇలా వెలిగించే దీపం మన జీవితంలోని అడ్డంకులను తొలగించి కొత్త వెలుగును నింపుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేల మీద పెట్టకూడదు. భూదేవి అగ్నిని భరించలేదు కాబట్టి దీపాన్ని నేల మీద పెడితే మనకు దోషం చుట్టుకుంటుంది. అందుకే ఒక రావి ఆకును కానీ లేదా తమలపాకును కానీ తీసుకొని దానిపై ఈ పిండి ప్రమిదను ఉంచండి. రావి ఆకు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి దానిపై దీపం పెట్టడం వల్ల ఫలితం ఇంకా త్వరగా వస్తుంది. ఇలా దీపం పెట్టిన తర్వాత ఈ దీపంలో మీరు వేయాల్సిన ఆ అద్భుతమైన వస్తువు ఏమిటంటే లవంగం. లవంగాలు లక్ష్మీదేవికి ఆకర్షణ శక్తిని ఇస్తాయి కనుక దీపం వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకుంటూ ఒక లవంగాన్ని ఆ నూనెలో వేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోతుంది. ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో వారు ఈ లవంగం దీపం వెలిగిస్తే కేవలం ఇంట్లోనే మార్పును గమనిస్తారు. మీరు ఊహించిన విధంగా ఏదో ఒక రూపంలో మీకు ధనం అందుతుంది. అదేవిధంగా మీ జాతకం సరిగ్గా లేదని, ఏ పని చేసినా అడ్డంకులు వస్తూ ఉన్నాయని బాధపడేవారు 1 రూపాయి బిళ్ళను కూడా ఆ దీపంలో వేయాలి.
రూపాయి బిళ్ళను చేతిలో పట్టుకుని నా జాతకం మారాలి, నా తలరాత మారాలి, నాకు అదృష్టం కలగాలి అని వేడుకుంటూ దీపంలో వెయ్యండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసుకుని ఒక శుభ్రమైన వస్త్రంతో తుడిచి ఎవరికైనా పేదవారికి దానం చేయండి. ఇలా శనివారం రోజున దానం చేయటం వల్ల మీకు గ్రహదోషాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వడానికి ఇది ఒక రాజమార్గం అని చెప్పొచ్చు. చాలామంది ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ సగంలోనే ఆగిపోతుంది. లేదా భూమి కొనాలి అనుకుంటారు, కానీ అది సాధ్యం కాదు. అలాంటి వారు ఈ దీపంలో 3 చిటికల బెల్లం ముక్కను లేదా బెల్లం పొడిని వేయండి. బెల్లం భూమికి మరియు అంగారక గ్రహానికి సంకేతం. ఇలా బెల్లం వేసి దీపం వెలిగిస్తే మీకు భూలాభం కలుగుతుంది. ఆగిపోయిన మీ ఇంటి నిర్మాణం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది కూడా కనీసం 3 లేదా 5 వారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేసే ఈ దీపారాధన కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం. మన జీవితంలో చీకటిగా ఉన్న సమస్యలను తొలగించి వెలుగును నింపేది దీపం. దీపం వెలిగించేటప్పుడు వచ్చే కాంతి మన ఆలోచనలను మారుస్తుంది. మనలో ఒక రకమైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. మీరు గమనించండి, దీపం వెలిగించిన ఇంట్లో ఒక తెలియని ప్రశాంతత ఉంటుంది. అందుకే మన పెద్దలు సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా దీపం పెట్టాలని చెప్తూ ఉంటారు. శనివారం సాయంత్రం చేసే ఈ దీపారాధన వల్ల కలిగే మరో అద్భుతమైన ఫలితం ఏమిటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి సానుకూలత వస్తుంది. చాలా ఇళ్లలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. దానికి కారణం అక్కడ ఉండే ప్రతికూల శక్తులే. మనం వెలిగించే ఈ దీపం, ఈ లవంగం నుంచి వచ్చే వాసన ఒక ఇంటి వాతావరణాన్ని మారుస్తాయి. రేపు రాత్రి పడుకునే ముందు మీరు ఇంకొక చిన్న పరిహారం చేయండి. ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. ఆ బిళ్ళను చేతితో లేదా చేతిలో పట్టుకుని మీకున్న అతిపెద్ద కోరికను బలంగా చెప్పుకోండి. మీ కోరిక ఏదైనా కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, లేదా ఆరోగ్య సమస్య కావచ్చు. ఆ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ బిళ్ళను స్వామివారి పటం ముందు పెట్టి రాత్రంతా వదిలివేయండి. తెల్లారిన తర్వాత ఆ బిళ్ళను తీసుకుని నేరుగా ఏదైనా దేవాలయ హుండీలో వేయండి. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఇలా చేయటం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. 5 రూపాయలే కదా అని తక్కువ అంచనా వేయకండి. దీనివల్ల మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వెంకటేశ్వర స్వామి చాలా కరుణాత్ముడు. ఆయనను మనస్ఫూర్తిగా నమ్ముకుంటే చాలు, మన కష్టాలన్నీ ఆయన చూసుకుంటారు. శనివారం నాడు గోవిందనామాలు చదువుకుంటూ ఈ దీపారాధన చేస్తే ఆ స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. ఈ విశిష్టమైన రోజున మీరు చేసే ఈ చిన్న పరిహారమైన 100 రెట్ల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో మనం ఎప్పుడూ ఒకేలా ఉండము. కష్టాలు, సుఖాలు వస్తూనే ఉంటాయి. కానీ కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడు ఉంటే ఆ కష్టాన్ని సులభంగా దాటవచ్చు. ఈ దీపారాధన మీకు ఆ ధైర్యాన్ని, ఆ తోడును ఇస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉండాలి అంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఈ పరిహారాలు చేసేటప్పుడు ఎవరికీ చెప్పకండి. రహస్యంగా భక్తితో చేసుకుంటేనే వాటి శక్తి పెరుగుతుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నామని 10 మందికి తెలిస్తే అందులో ఉన్న శక్తి తగ్గిపోతుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది. కాబట్టి మీ మనసులోనే సంకల్పం చెప్పుకొని ఈ పని చేయండి. రేపు సాయంత్రం ఈ ప్రత్యేక సమయంలో మీరు చేసే ప్రతి చిన్న పని కూడా భవిష్యత్తులో మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఆ దీపం వెలుగులో మీ కష్టాలన్నీ కాలిపోయి కొత్త జీవితం ప్రారంభం కావాలని ఆశిద్దాం. వెంకటేశ్వర స్వామి కృపతో మీరు తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు సుఖశాంతులతో నిండిపోతుంది. అప్పుల బాధల నుంచి మీరు విముక్తి పొంది సమాజంలో ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండగలుగుతారు. చాలామంది మాకు భక్తి ఉంది కానీ ఫలితం రావటం లేదు అంటారు. దానికి కారణం సరైన సమయంలో సరైన పద్ధతిలో పూజ చేయలేకపోవటమే. రేపు సాయంత్రం ఈ 5:41 నుంచి 6:52 మధ్య ఉన్న సమయం చాలా శక్తివంతమైనది. ఈ సమయంలో విశ్వంలో ఒక రకమైన అనుకూల శక్తి ఉంటుంది. ఆ సమయంలో మనం భగవంతుణ్ణి ఏది కోరినా అది త్వరగా చేరుతుంది. అందుకే ఆ సమయాన్ని అస్సలు వృధా చేయకండి. మీకు కుదిరితే ఆ సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పాటలు లేదా స్తోత్రాలు వినండి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇల్లంతా సువాసనలతో నిండి ఉంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పూజ అయిపోయిన తర్వాత మీరు పెట్టిన పిండి దీపాన్ని పడేయకూడదు. దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిని తీసుకుని ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి.
అది పక్షులకు లేదా చీమలకు ఆహారం అవుతుంది. ఇలా జీవ కారుణ్యం చూపటం వల్ల కూడా మనకు పుణ్యం వస్తుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉండాలి, ఒక స్వచ్ఛత ఉండాలి. అప్పుడే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. శనివారం రోజున తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించడం మర్చిపోకండి. తులసమ్మ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మీ కోరికలను ఆ తల్లికి విన్నవించుకోండి. శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి వెంటనే ప్రసన్నమవుతారు. చాలామంది అడుగుతూ ఉంటారు, శనివారం నాడు పిండి దీపం పెడితే ఉపవాసం ఉండాలా అని. మీకు ఓపిక ఉంటే సాయంత్రం దీపం పెట్టే వరకు ఉపవాసం ఉండవచ్చు, లేదంటే పర్వాలేదు, కానీ సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది. మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి. మన శరీరం మరియు మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే దైవశక్తి మనలోనికి అంత త్వరగా ప్రవేశిస్తుంది. రేపు సాయంత్రం 5:41 మీ పనులన్నీ ముగించుకొని సిద్ధంగా ఉండండి. ఆ 1 గంటలో మీరు చేసే ధ్యానము, ప్రార్థన మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఒకవేళ మీరు ఆ సమయంలో ఇంట్లో లేకపోతే కనీసం మనసులోనైనా ఆ 7 కొండల వాడిని స్మరించుకోండి. కానీ సాధ్యమైనంత వరకు ఇంట్లో దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. దీపపు వెలుగు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పరిహారం కేవలం 1 శనివారంతో ఆపేయకుండా వరుసగా 3 లేదా 5 శనివారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మొదటి వారం చేసినప్పుడే మీకు చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏదైనా పనిని పట్టుదలతో చేస్తేనే విజయం దక్కుతుంది. భక్తి కూడా అంతే. ఒకరోజు చేసి వదిలివేయకుండా క్రమం తప్పకుండా పాటిస్తే ఆ భగవంతుడు తప్పకుండా మన చేయి పట్టుకుంటాడు. రేపు మీరు వెలిగించే ఆ దీపంలో లవంగం వేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అదే ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన భాగం. లవంగం లేనిదే ఆ దీపానికి సంపూర్ణమైన శక్తి రాదు. శనివారం సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, గోవింద నామాలు కానీ వినబడేలాగా చూసుకోండి. ఆ నామస్మరణ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపేస్తుంది. మీరు కూడా నోటితో ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ దీపం వెలిగించండి. ఆ మంత్రంలో ఉన్న శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఏ శక్తులు కూడా మిమ్మల్ని బాధించలేవు. ఈ పరిహారం వల్ల మీకే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అవి సమసిపోతాయి. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు సాయంత్రం ఈ విధంగా దీపం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శనివారం ప్రొద్దున్నే ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారు ధనం, ఐశ్వర్యంతో తృప్తి చెందుతారని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తూ ఉన్నాడు. శనివారం ఉదయాన్నే ఈ పదార్థాన్ని తినటం వలన జీవితంలో ధనానికి లోటు ఉండదు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి కృప లభిస్తుంది. మరి శనివారం ఉదయం లేవగానే తినాల్సిన ఆ పదార్థం ఏమిటో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. సాధారణంగా శని బాధ తట్టుకోవటం చాలా కష్టం. అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు. అయితే పేదవారు చేయలేరు కదా. నూనెతో కూడా అభిషేకం చేస్తే స్తోమత కొంతమందికి ఉండదు కదా. ఇలాంటి వారి కోసం శ్రీమద్రామాయణంలోని సుందరకాండలోని 48వ సర్గను శనివారం ఉదయం సాయంకాలం పఠిస్తే శనిదేవుని అనుగ్రహం పొందగలరు. ఖర్చు లేని పని. ఇప్పుడు ఆ సర్గలో ఉన్న విషయాన్ని తెలుసుకుందాం. ఆంజనేయుడు లంకలో సీతాదేవి కోసం వెళ్ళి అక్కడ ఉన్న రాక్షసులను కాలితో, చేతులతో, కొండలతో, తోకతో చంపి పారేస్తూ ఉన్నాడు. రావణుడు పంపిన అక్షకుమారుణ్ణి ససైన్యంగా హతమార్చుకున్నాడు. చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్ అనే బిరుదు పొందిన తన పుత్ర సంతానం మేఘనాథుణ్ణి సైన్యంతో పాటు ఇచ్చి హనుమపైకి యుద్ధానికి పంపించాడు. పంపిస్తూ కొడుకుతో ఇలా చెప్పాడు, నాయనా, నీకు అన్ని అస్త్ర శస్త్ర విద్యల రహస్యాలు తెలుసు. రణవేత్తవు. ఇంద్రుని సునాయాసంగా గెలిచి రాక్షస రాజ్యానికి ముప్పు లేకుండా చేసిన ఘనుడవు. బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది అనేక దివ్య అస్త్రాలను సాధించుకున్నావు. నీ అస్త్రాల ముందు ఎవ్వరూ నిలబడలేరు. 3 లోకాల్లో నిన్ను జయించగల మగాడు లేడు. నీ చేత ఓడింపబడని వాడూ లేడు. నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది. ఏ ఏ కాలాలలో ఏ ఏ ప్రదేశాలలో ఏమి చెయ్యాలో నీకు బాగా తెలుసు. నీకు యుద్ధంలో అసాధ్యమైనది లేదు. సూక్ష్మ బుద్ధితో ఆలోచించి కార్య సాధన చేయగల సర్వసముద్ధుడువు. నీ భుజ, వీర్య, తపో బలాలు నాతో సమానమైనవి.
యుద్ధ సమయంలో నేను నిర్ణయించిన పని చిటికలో నువ్వు చేయగలవాడివి. నువ్వు అండగా ఉండబట్టే నేను ఇంత నిక్షేపంగా లంకారాజ్య పాలన చేస్తూ ఉన్నాను. ఎవడో కోతి మన మహావీరులందరినీ అశోకవనం దగ్గర ఉండి మట్టు పెడుతూ ఉన్నాడు. అక్షయ కుమారుణ్ణి చంపేశాడు. జంబూమాలి పంచ సేనాగ్ర నాయకులు వాడి చేతిలో మరణించారు. మన సైన్యం దాదాపు అంతా కూడా క్షీణించిపోయింది. నువ్వే ఇప్పుడు లంకారాజ్యాన్ని రక్షించగల ఏకైక వీరుడివి. ఎంతమంది సైనికుల్ని పంపించినా ఆ కోతి సునాయాసంగా చంపేసి భయం కలిగిస్తున్నాడు. వారి వల్ల ఇక రాజ్యం సానుకూల పడదు. ఆ కోతి పరాక్రమం ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో, అతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకో. దాన్ని బట్టి నీ దగ్గర ఉన్న సర్వ శాస్త్రాలను ధైర్యంగా ప్రయోగించు. వాడిని వధించటం తక్షణ కర్తవ్యం. నువ్వే తగిన వాడివి. నిన్ను పంపటం నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పంపించవలసి వస్తోంది. లంకా రాజ్య భవిష్యత్తు అంతా కూడా నీ చేతిలో ఉంది. విజయం సాధించి తిరిగిరా. నా ఆశీస్సులు, లంకావాసుల ఆశీస్సులు నీకు లభించుగాక అని చెప్పి ఉత్సాహపరిచి ఇంద్రజిత్తును పంపాడు. రెట్టించిన ఉత్సాహంతో, ఉప్పొంగిన పరాక్రమంతో ఇంద్రజిత్ సకల సేన సమేతుడై మారుతి మీదకు యుద్ధానికి తండ్రి ఆశీస్సులు గ్రహించి ప్రణామం చేసి బయలుదేరాడు. ఉప్పొంగే సముద్రంలాగా ఉన్నాడు. గరుక్మంతుని వేగంతో కదిలాడు. 4 ఏనుగులు ఉన్న రథాన్ని ఎక్కాడు. ఎంతో బలవంతులైన వీరులను వెంటబెట్టుకున్నాడు. హనుమ ఉన్న ప్రదేశానికి క్షణాల్లో చేరుకున్నాడు. అప్పుడు 10 దిక్కుల్లో దుశకునాలు కలిగాయి. క్రూర మృగాలు అరిచాయి. వీరి ఇద్దరి యుద్ధాన్ని చూడాలని మునులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు అందరూ కూడా ఆకాశ వీధుల్లో ఉత్కటంగా చేరి చూస్తూ ఉన్నారు. ఇంద్రజిత్ విచిత్ర ధ్వని కలిగించేటట్లుగా ధ్వనులు చేసుకుంటూ వచ్చారు. హనుమ, ఇంద్రజిత్తులు యుద్ధం ప్రారంభించారు. అతివేగంగా ఇంద్రజిత్ బాణ ప్రయోగం చేస్తూ ఉన్నాడు. మహాకాయుడు అయిన ఆంజనేయుడు వాటిని ముక్కలు చేస్తూ ఉన్నాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తూ అతనికి అందకుండా అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఎన్నో రకాల శరాలను లాఘవంగా సంధిస్తూ ఉన్నాడు. రావణపుత్రుడు వాటిని అతి తేలికగా తప్పించుకుంటూ ఉన్నాడు. వాయుపుత్రుడు అతని బాణధ్వని, రాధధ్వని, భేటీల ధ్వని విని ఆకాశంలోనికి అందనంత ఎత్తుకు ఎగిరి తప్పించుకుంటున్నాడు మారుతి. ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చాలాసేపు చేశారు. ఎంత చేసినా హనుమ ఆంతర్యం ఏమిటో అతనికి అర్థం కాలేదు. అతని అతిశక్తివంతమైన బాణాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి. హనుమంతుని ఇసుమెత్తైనా కూడా ఏమీ చేయలేకపోయాడు. హనుమను ఓడించటం అసాధ్యం అని ఇంద్రజిత్ నిర్ణయానికి వచ్చేశాడు. మరి ఇంకేం ఉపాయం ఉన్నదని ఆలోచించాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమను బంధించాలి అని నిశ్చయించుకున్నాడు. మంత్రపూతంగా బ్రహ్మాస్త్రాన్ని హనుమపై ఇంద్రజిత్ ప్రయోగించాడు. మరి వీర భయంకరుడైన హరివీరుడు బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింపబడ్డాడు. ఇది బ్రహ్మ పూర్వం ఇచ్చిన శాపం. అయితే అది తను ఏమీ చేయదు అన్న సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది. నమస్కరించి బద్ధుడు అయ్యాడు. ఈ బ్రహ్మాస్త్రం బంధనం తనకు మేలే చేస్తుందని, రావణుడిని చూసే అవకాశం కలుగుతుందని, దానితో అతని పరాక్రమం, వ్యూహం తెలుసుకోవచ్చునని భావించాడు. రాక్షసులు బలాత్కారంగా పట్టిలాగుతున్నా ఏమీ మాట్లాడలేదు. తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అతని నిర్వి చేష్టతను గమనించి రాక్షసులు హనుమను గొలుసులతో, నార వస్త్రాలతో కట్టేశారు. బ్రహ్మవరం పనిచేసింది. బంధింపబడగానే బ్రహ్మాస్త్ర ప్రభావం విడిచిపోయింది. వేరే బంధం ఉంటే బ్రహ్మాస్త్రం బంధం పనిచేయదు. అది హనుమంతుడికి మాత్రమే తెలుసు. ఈ విషయం ఇంద్రజిత్ అర్థం చేసుకున్నాడు. తను కష్టపడి బంధించింది అంతా కూడా వ్యర్థమైందని దుఃఖించాడు. ఇక ఈ మాయా కపి వల్ల లంకారాజ్యానికి వినాశం తప్పదు అని ఊహించుకున్నాడు. ఏమీ చేయలేక మౌనంగా తండ్రి దగ్గరకు సైన్యం హనుమను ఈడ్చుకొని వస్తూ తండ్రి దగ్గరకు చేరుకున్నాడు. విషయాన్నంతటినీ కూడా తండ్రికి వివరించాడు. హనుమను చూసి రాక్షసులందరూ కూడా
చంపండి, నరకండి అని అరుస్తూ ఉన్నారు. హనుమ రావణ సింహాసనం దగ్గరకు వెళ్ళాడు. అక్కడి పెద్దలందరినీ కూడా చేరి పారజూశాడు. రావణుడు మంత్రులతో ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి అని ఆజ్ఞాపించాడు. వారు హనుమను వివరాలు అడిగారు. అప్పుడు హనుమంతుడు, నేను రామబంటును, హనుమ నామధేయుడను, శ్రీగ్రీవుని మంత్రిని, సీతామాత శ్రీరాముని ఇల్లాలు నువ్వు అపహరించావని తెలిసి మా రాజు నన్ను వెతికి ఆమె జాడ తెలుసుకోమని దక్షిణ దిక్కుకు పంపితే ఇక్కడ ఉందని తెలుసుకొని లంక చేరాను. దుస్తరమైన సముద్రాన్ని అవలీలగా దాటాను. ఇది నా శక్తి కాదు, శ్రీరాముని దివ్య విభూతి మాత్రమే అని చెప్పాడు. కనుక శనిపీడ బాధితులు శనివారం నాడు సుందరకాండలోని ఈ 48వ సర్గను భక్తితో పఠిస్తే ఆ పీడ నుంచి విరగడ పొందుతారు. ఇక వీడియోలోకి వస్తే శ్రీకృష్ణుడి యొక్క పూర్తి జీవితం మానవులకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అర్జునుడికి జ్ఞానాన్ని ఇవ్వటం, కుచేలునితో స్నేహం. శ్రీకృష్ణుని జీవితంలో ప్రతిదీ కూడా మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. ఆ భగవాన్ శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ పదార్థం తింటే మీకు అంతా మంచే జరుగుతుందని చెప్తూ ఉన్నాడు. శనివారం రోజు చక్కగా త్వరగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి, అంటే ఉదయమే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. ముందు రోజు రాత్రి ఒక లవంగాన్ని మీ తలదిండు కింద పెట్టుకొని నిద్రించండి. సనాతన ధర్మంలో లవంగాలకు చాలా విశిష్టత ఉన్నది. లవంగాలు పూజలలో, మంత్రాలు, తంత్రాలలో కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. దుర్గాదేవి లవంగాలలో నివసిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి కూడా లవంగాలలోనే కొలువై ఉంటుంది. శుక్రవారం రోజు రాత్రి నిద్రించే సమయంలో తలగడ కింద ఒక లవంగాన్ని పెట్టుకోండి. ఆ లవంగాన్ని శనివారం ఉదయం నీళ్ళల్లో వేసుకొని అలాగే తినేయండి. పళ్ళతో కొరకవద్దు. ఇలా చేయటం వలన మీకు 9 దేవతల యొక్క కృప ప్రాప్తిస్తుంది. వారి యొక్క కృపతో మీకు ధనం, ఐశ్వర్యం, బుద్ధి అన్నీ లభిస్తాయి. అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. అలాగే శనివారం రోజు ఉదయమే త్వరగా నిద్రలేచి వెంకటేశ్వర స్వామి వారిని లేదా శ్రీకృష్ణ పరమాత్మను పూజించండి. ఈ పూజలో కనీసం 2-3 తులసి ఆకులను స్వామి పాదాల దగ్గర పెట్టండి. పూజ చేసిన తర్వాత ఉదయాన్నే ఈ తులసి ఆకులను తినే అలవాటు చేసుకోండి. కుదిరిన వారు ప్రతిరోజు ఇలా చేస్తే మీకు ప్రతి పనిలోనూ విజయం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. అన్ని కార్యాలలోనూ సఫలత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనితో పాటు మీరు ఇంటి నుండి మీ పనికి బయలుదేరే సమయంలో 2 బియ్యం గింజలను కానీ చిన్న బెల్లం ముక్కను కానీ తిని బయలుదేరండి. మీకు శ్రీ మహాలక్ష్మి కృప కలుగుతుంది. మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.